హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఈరోజు నేను మీకు ఒక డ్రింక్ చూపిస్తున్నానండి. ఇది వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైతే హీట్ బాడీ ఉంటుందో చాలామందికి త్వరగా వేడి చేస్తుంది. ఎప్పుడూ కూడా వాళ్ళకి హీట్గానే ఉంటుంది బాడీ. సో అటువంటి వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలండి. ఇది డైలీ మీరు 1 గ్లాస్ తీసుకుంటే మీకు మీ బాడీ అనేది చాలా కూల్ అయిపోతుంది అనమాట. అండ్ సమ్మర్ కదా, సో బాడీ త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కుకుంబర్ తీసుకున్నానండి. కీరా అంటారు, అలాగే కొంతమంది కీర దోసకాయ అని అంటారు. సో ఒక్కో ప్లేస్లో ఒక్కో నేమ్తో పిలుస్తారు. సో ఇప్పుడు నేను దీన్ని స్కిన్ తీసేస్తున్నానండి. పైన దీన్ని పొక్కంతా కూడా పీల్ చేసేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. మీకు ఇంకా ఇంగ్లీష్ కుకుంబర్ దొరుకుతుంది కదా, అవైతే డైరెక్ట్గా వేసేసుకుంటారు. సో ఇది నేనైతే స్కిన్ తీసేస్తున్నాను. నాకు అంత నచ్చదండి స్కిన్ ఉంటే. సో స్కిన్ తీసేసి జ్యూస్ చేసుకుంటున్నాను. మీరు చాలామంది ఈ సమ్మర్లో దీన్ని సలాడ్స్లా చేసుకున్నా కూడా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా మంచిదే. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో మనం సమ్మర్లో ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ అని కాకుండా వెజిటబుల్స్లో కూడా ఏవైతే మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటాయో అవి తీసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని స్కిన్ మొత్తం తీసేసాను. స్కిన్ తీసేసి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి. సో మీ దగ్గర కనుక జ్యూసర్ ఉంటే ఈజీగా అయిపోతుంది. జ్యూసర్ లేకపోయినా కూడా మీరు మిక్సీలో దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇందులో నుంచి వేస్ట్ అంటూ ఏమీ రాదండి. మనం స్ట్రైన్ చేసినా కూడా మొత్తం వేస్ట్ అస్సలు రాదనమాట. నేను దీన్ని స్ట్రైన్ చేసి చూశాను, వేస్ట్ అనేది ఏమీ రాలేదు. సో నేను ఒకటే తీసుకున్నానండి. ఇది 2 గ్లాసెస్ వస్తుందన్నమాట ఈ ఒక్క కాయ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో మీకు కనుక కావాలి అంటే ఇది కొంచెం మనకి పచ్చివాసన డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అలా కాకూడదు అంటే మీరు ఇందులో కొంచెము చక్కెర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో నేను గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని వడకడుతున్నాను. ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయండి. సో నేను మళ్ళీ ఆ పీసెస్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకొని ఇలాగా జ్యూస్ అంతా కూడా వడకట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను షుగర్ వేయలేదు కదా, హనీ యాడ్ చేస్తున్నానండి. హనీ కూడా మనం డైలీ తీసుకోవడం మంచిదే. మన స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, అలాగే మన బాడీకి కూడా డైలీ 1 స్పూన్ మనం హనీ తీసుకోవాలి. సో హనీ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో తర్వాత ఈ కీరా జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ జ్యూస్ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో కావాలంటే మీరు ఇందులోనే సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.